రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో భేటీ అయ్యారు. హైవే నిర్మాణంలో భూసేకరణతో పాటు ఇబ్బందులను పరిష్కరిస్తామని తెలిపారు. ట్రిపుల్-ఆర్ మన్నెగూడ రహదారికి సహకరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో భేటీ అయ్యారు. హైవే నిర్మాణంలో భూసేకరణతో పాటు ఇబ్బందులను పరిష్కరిస్తామని తెలిపారు. ట్రిపుల్-ఆర్ మన్నెగూడ రహదారికి సహకరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. హైవేలపై సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, హైవే అధికారులతో సీఎం భేటీ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల పనులకు సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశంలో సిఎస్ శాంతికుమారి, తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఈ జాతీయ రహదారులకు ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ జాతీయ రహదారుల సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు కూడా కలిశారు. తెలంగాణలో ఉన్నటువంటి ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము, తర్వాత అక్కడ ఎదురవుతున్నటువంటి ఇష్యూస్, తర్వాత కొన్ని ఏరియాలలో ఈ ల్యాండ్ సేకరణ విషయంలో, భూసేకరణ విషయంలో కొంత అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి విషయంలో కొంత ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, దీనికి సంబంధించి ఈ సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పేసి నిన్న సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అందులో భాగంగానే ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ జాతీయ రహదారులకు సంబంధించి పనులు చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఈ దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఇవాళ సమావేశమయ్యారు. ఇందులో ఎక్కడెక్కడ ప్రధానంగా ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనే దానిపైన, ఈ మన్నెగూడకు సంబంధించినటువంటి రహదారికి సంబంధించి పనులు కూడా వీలైనంత తొందరలో చేపట్టాలి. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అంశంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో ఇమీడియట్గా మాట్లాడాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారికి సంబంధించినటువంటి పనుల విషయంలో ఆ పనులను వీలైనంత తొందరలో చేపట్టాలి. ఒకవేళ ఏపీతో ఏమన్నా అడ్డంకులు వచ్చినా ఏపీకి ప్రభుత్వం సంబంధించి అక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడి ఈ ఎక్కడెక్కడైతే సమస్యలు క్రియేట్ అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే కొంత ఇబ్బందులు అనిపిస్తున్నాయో వాటికి సంబంధించి ఎంబడే ఆ సమస్యలను సానుకూలంగా స్పందించే విధంగా, అక్కడ సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో దాని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ విజయవాడ, ఇందాక చెప్పినట్లు హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ముఖ్యమంత్రి దృష్టి కూడా వాళ్ళు తీసుకెళ్లారు. దాని మీద కూడా ఇవాళ ఈ నిర్వహిస్తున్నటువంటి సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి దాని నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమన్నా రావాల్సినవి ఉన్నాయా, తర్వాత ఎక్కడెక్కడ ఈ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశాలు ఆగిపోయాయి, సో వీటి మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో ఇంకోటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ కల్వకుర్తి జాతీయ రహదారికి సంబంధించినటువంటి పనులు వీలైనంత తొందరలో వాటిని మొదలు పెట్టాలి. దానికి సంబంధించి ఎందుకంటే ఇది తిరుపతికి వెళ్ళే విషయంలో ఇప్పుడు వెళ్తున్నటువంటి రూట్తో పోల్చుకుంటే ఈ కల్వకుర్తి జాతీయ రహదారి కనుక ప్రారంభమై ఆ రహదారిని అందుబాటులోకి తీస్తే తిరుపతికి వెళ్ళే దారిలో దాదాపు 70 కిలోమీటర్లు మనకు తక్కువ అవుతుంది, అంటే ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాతీయ రహదారికి సంబంధించి కూడా పనులను తొందరగా చేపట్టాలి, ప్రారంభించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. సో అది కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక హైదరాబాద్ నుంచే కాదు, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు మిగతా ఏరియాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా, ఈ రూట్లలో వచ్చే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ జాతీయ రహదారి. దీనికి సంబంధించిన పనులు కూడా తొందరగా ప్రారంభించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. కాబట్టి దాని మీద కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ ట్రిపుల్-ఆర్కి సంబంధించి కూడా సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్లానింగ్ చేసుకున్నది. ఆ ప్లానింగ్ సంబంధించి దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి ఇవాళ సమీక్షలో అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా
ఇవి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఇవి. అయితే ఏదైతే ఈ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి దాంట్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకొచ్చారో, దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంటుంది. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, సో ఈ నేషనల్ హైవేలో ఈ కారిడార్ నిర్మాణానికి సంబంధించినటువంటి భూముల అప్పగింత కొంత ఇబ్బంది అవుతుంది. సో దానికి సంబంధించి తొందరగా ఈ ఏదైతే మంచిర్యాల, ఖమ్మము, వరంగల్, విజయవాడ నేషనల్ హైవే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ కారిడార్కి సంబంధించినటువంటి భూములను వీళ్ళని తొందరలో అప్పగించాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద ఒక డిమాండ్ ఉంది. ఇక ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల ఈ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ భూసేకరణకు సంబంధించిన ఈ ప్రజాభిప్రాయాన్ని సేకట్టాలి, అక్కడ భూసేకరణ చేయాలి, అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి ఈ ఒక డిమాండ్ ఉంది. తర్వాత వరంగల్, కరీంనగర్ నేషనల్ హైవే ఉన్నది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది కూడా కొంత ఈ యాష్ సేకరణ నిర్మాణానికి సంబంధించినటువంటి చెరువు మట్టి ఇట్లాంటి వాటిపైన కూడా కొంత పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇక నేషనల్ హైవే 44తో కాళ్ళకల్, గుండ్లపోచంపల్లి రహదారి 6 వరుసల విస్తరణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఒక పరిష్కార మార్గాలు కూడా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అన్నిటికీ ఏదైతే ఈ జాతీయ ప్రధానంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ నిర్మాణ పనులకు సంబంధించి ఆగి ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా మనం పరిష్కరించుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే అంశాల మీదనే ప్రధానంగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది.